ఈరోజు సార్ మరి దాదాపుగా తెమ్మె మండలేతర అన్ని గ్రామాల వడగాలులతో అనేక మొక్కజొన్నల పంటలు పాడైనవి. మరి అంతేకాకుండా వరి ధాన్యం కానీ లేదా ఇటు మామిడి చెట్లు కానీ కొమ్మలు ఇరిగిపడి అనేక కాయలు నష్టపోయినాయి. సో ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకుముందు మీ రైతును ఆదుకుంటామని అన్నారు. కనీసం ఇప్పటిదాకా అధికారులు నిన్న నష్టమైంది ఇప్పటిదాకా కనీసం బయటకు వెళ్ళి రైతులను సంరక్షించేటువంటి నాదుడు లేరు. సో వెంటనే రైతుకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి సర్వే చేసి వారికి పంట ఎంత నష్టమైందో దాన్ని దృష్టి పెట్టి మరి ఆ రైతులను పంట నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలని మేము విజ్ఞప్తి. అలాగనే ఇంకా కూడా చాలా మొక్కలు కూడా కొంతమంది బయటకు వచ్చినాయి. సో ధాన్యం కూడా ఎండబోసుకుంటా మొక్కలు కూడా తడిసిపోయినాయి. వెంటనే మొక్కలకు కూడా గోనె సంచులు ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పాలు చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి మరి రైతులకు సంచులు అందించి మొక్కలు కూడా వెంటనే రేటుని పెంచి రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించి మొక్కలు కానీ సో ఇక్కడ ఉన్నటువంటి నువ్వులు కానీ ఇతర అనేక ధాన్యం కానీ తడిసింది కూడా నాణ్యమైనటువంటి ధరను గిట్టుబాటు ధర కల్పించి రైతును ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్.